గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ విచ్ హ్యాస్ 0 ఇన్ ఇట్స్ టెన్స్ ప్లేస్ నేర్చుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు 3 డిజిట్ నెంబర్సే. టెన్స్ ప్లేస్లో ఏమున్నాయి? 0 ఉంది. ఇలా టెన్స్ ప్లేస్లో 0 ఉంటేనే మన ట్రిక్ అప్లికబుల్ అవుతుంది, లేకపోతే మనం ఈ ట్రిక్ చేయలేం. ఓకేనా? సో ఫస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్స్ ప్లేస్ చూడండి. వన్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 7. ఇక్కడ ఏముంది? 8. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నవి రెండు మల్టిప్లై చేయాలి. 7 8s ఆర్ హౌ మచ్? 56. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నవి మల్టిప్లై చేయాలి. హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 3. ఇక్కడ ఏముంది? 4. 3 4s ఆర్ 12. ఇక్కడ మిడిల్లో ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్. 3 8s ఆర్ 24 పక్కన వేసుకోండి. 4 7s ఆర్ 28 పక్కన వేసుకోండి. ఈ 24ని 28ని ప్లస్ చేయాలి. 24ని 28ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 52. సో ఆన్సర్ ఈజ్ 1 2 5 2 5 6. ఓకే, ఇప్పుడు వేరే సమ్ చూద్దాం. 705 ఇంటూ 306. ఫస్ట్ ఏం చేయాలి? వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 5 6s ఆర్ 30. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. 7 3s ఆర్ 21. ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. వన్స్ ప్లేస్ నుంచి హండ్రెడ్స్ ప్లేస్. 7 6s ఆర్ 42. అలానే హండ్రెడ్స్ ప్లేస్ నుంచి వన్స్ ప్లేస్. 3 5s ఆర్ 15. ఈ 42 15 ఏం చేయాలని చెప్పాను? ఎడిషన్ చేయాలి. 42 ప్లస్ 15 ఎంత? 57. అంతే. ఇప్పుడు ఈ సమ్ చూడండి. 501 ఇంటూ 302. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2s ఆర్ 2. ఫస్ట్ ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఓన్లీ 2 వేయకూడదు, 0 2 వేయాలి. ఎప్పుడైనా మనకి 1 డిజిట్ నెంబర్ వస్తే మనం 2 డిజిట్స్ వేసుకోవాలి. ఓకే, 5 3s ఆర్ 15. ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. 5 2s ఆర్ 10. 1 3s ఆర్ 3. 10 ప్లస్ 3 ఎంత? 13. 1 3s ఆర్ 3. ఏం చేయాలి? 0 3 వేసుకోవాలి, ఓన్లీ 3 వేయకూడదు. 1 1s ఆర్ 1. ఇక్కడ కూడా చూడండి, 1 3s ఆర్ 3. 1 1s ఆర్ 1. 3 ప్లస్ 1 ఎంత? 4. ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ వేయకూడదు, ఇక్కడ కూడా ఏమేయాలి? 0 4 వేయాలి. అంతే. సో చిల్డ్రన్, అర్థమైంది కదా? మీరేం చేయాలి అంటే ఈ సమ్స్ని సేమ్ ఈ మోడల్లోనే రాసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.